విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నా పేరు ప్రభాకర్ సార్. సో ఇక్కడ ప్రజావానికి రావడానికి కారణం ఏంటి? ప్రజావానికి రావడం అంటే మా పాప సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతుంది సార్ హాస్పిటల్లో. ఈఎస్ఐ హాస్పిటల్ అంటే ముందు ప్రైవేట్ హాస్పిటల్లోనే 5 lakhs అయ్యాయి సార్. అంటే మామూలు ఫీవర్ వచ్చిందని అనుకుంటే మేము తగ్గిపోద్దాం అనుకుని 1 week ఉంచేసినారు శంషాబాద్ అమృత హాస్పిటల్లో. అయితే 1 week ఉంటే తగ్గలేదు సార్. వాళ్ళు ఏమన్నారంటే మీ దగ్గర 30-40 lakhs ఉంటే రెయిన్బో కానీ లేకపోతే యశోదకి తీసుకెళ్ళమన్నారు సార్. మా దగ్గర స్తోమత లేక ఏంటంటే ఈఎస్ఐ హాస్పిటల్కి వచ్చాను సార్. ఈఎస్ఐ హాస్పిటల్లో కూడా ఒక 50 రోజుల దాకా ఉంచారు సార్. ఉంచితే ఏమైందంటే పాపకి అంటే భయంకరమైన వ్యాధి అనమాట. అంటే ఫీవర్ ఎలాగంటే కంటిన్యూ ఫీవరు, ర్యాషెస్, ఒంటి నిండా దొద్దులది వచ్చేసారు. వస్తే ఏమైందంటే వాళ్ళు ఏమన్నారంటే ఆ టెస్టులు ఈ టెస్టులు చేశారు. పాపకి ఏమన్నారంటే ఇది సోజా విత్ మాస్క్ అమ్మా, ఒక భయంకరమైన వ్యాధి, ఇది ఎవరికి రాదమ్మా, 1 కోటి మందిలో ఒకరికి వచ్చి వ్యాధి అని చెప్పారు సార్. అయితే మేము ఇంకా దీనికి ట్రీట్మెంట్ అంటే ఇంకా మీ జీవితాంతం చేసుకుంటూ పోవాలి, స్టెరాయిడ్స్ కూడా ఇచ్చినా కూడా మీకు చాలా ప్రాబ్లం కానీ ఇంకా తప్పక ఇస్తున్నామని 5 years బేబీ సార్ పాప అయితే. అయితే 5 years బేబీ కూడా 5 years బేబీ సార్ పాప అయితే ఎలాగుంటుంది ఈఎస్ఐ హాస్పిటల్ ఉన్నా సార్. అయితే మేము ఏమైందంటే ఇచ్చుకుంటూ పోతుంటే అలాగ ఉన్నాం సార్. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నారంటే ఒకసారి రెయిన్బోలో ఒపీనియన్ తీసుకోమన్నారు సార్. అదే రోడ్ నెంబర్ 10లోని శిరీష మేడం గారని. ఆడికి వెళ్తే ఏమన్నారంటే మేడం గారు జెంటిక్ టెస్ట్ చేయించమని చెప్పారు సార్. జెంటిక్ టెస్ట్ చేస్తే 1 month వచ్చిన తర్వాత అది ఏమైందంటే పాపకి ఇమ్యూనిటీ పవర్ లేదని చెప్పారు సార్. పాపకి ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం అంటే దానికి దాంట్లో చూసి ఏమన్నారంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లేషన్ అని పాపకి ఆ వ్యాధి అని చెప్పారు సార్. అంటే అది ఏంటంటే ప్రాబ్లం బోన్ మ్యారో ట్రాన్స్ప్లేషన్ చేయడం అంటే పాపకి మెయిన్ ఇమ్యూనిటీ పవర్ లేదు, లేకపోవడం వల్ల అయితే దానికి సొల్యూషన్ ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లేషన్ చేయాలని చెప్పారు సార్. ట్రీట్మెంట్ దానికి 22 lakhs అవుతుందని యశోదలో ఎస్టిమేషన్ కూడా ఇచ్చారు సార్ పాపకి. మన సికింద్రాబాద్ యశోదలు ఇచ్చారు సార్ ఎస్టిమేషన్. అయితే మా దురదృష్టం ఏంటంటే పాప కట్ట హెచ్ఎల్ఏ అని ఉంటుందట. ఈ హెచ్ఎల్ఏ గ్రూప్ ఏంటంటే మా ఫ్యామిలీకి ఎవరికి సెట్ కాలేదు సార్. ఆఫ్ మ్యాచ్ అయింది. అంటే ఈ 22 lakhs కాకుండా మళ్ళీ హెచ్ఎల్ఏ గ్రూప్ అని కొనుక్కోవడం కంటే మనం బయట నుంచి 15 లక్షలు కొనుక్కోవాలండి సార్ పాపకి. అయితే మా దురదృష్టం ఏంటంటే ఫుల్ మ్యాచ్ కాలేదు. అయితే ఏమైందంటే మాది ఇక్కడ రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ప్రజా దర్బార్కి వచ్చాను సార్. వాళ్ళు ఏమంటున్నారంటే అది కాదమ్మా మీరు అంతా ఏపీలో ఉన్నారు కదా, మీది మాదైతే సొంతం అయితే అనకాపల్లి సార్. మాది జనసేన ఎమ్మెల్యే గారిని మేము ఓట్లేసి కూడా గెలిపించాం సార్. మాకు మొన్న ఎలక్షన్ అయింది కదా సార్. మొన్న ఎలక్షన్ అయినప్పుడు చేసాము. మా కేసు కూడా సార్ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళందరినీ కలిసాం సార్. వాళ్ళు ఏమన్నారంటే అది చేస్తాం ఇది చేస్తాం అంటారు కానీ ఇప్పుడు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ అంటున్నారు ఇక్కడికి వస్తే అన్నారంటే ఇక్కడ బాగా చెప్పారు మీకు అక్కడ కూడా ప్రజా దర్బార్ పెట్టారు కామంటే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 2 months నుంచి పాపకి కంటిన్యూ ఫీవర్ సార్. అంటే భయంకరమైన ఫీవర్ 106-105 వస్తుంది. అంటే 2 దుప్పట్లు కప్పినా కూడా కవర్ అవుతుంది పాపకి. ఆ జ్వరం వచ్చాము సార్. మేము డాక్టర్ని అడిగితే అదేనమ్మా పాపకి ఇమ్యూనిటీ పవర్ లేక ఏదైనా వస్తుంది అంటారు. మళ్ళీ సడన్గా కన్ను కూడా మూసిపోయింది. అదే మళ్ళీ ముక్కులోంచి బ్లడ్ రాడ్ ఇలాగ జరుగుతుంది. డాక్టర్లు ఇంకోటి ఏమంటారంటే అలాగ కోమలో కూడా పోయే ఛాన్స్ ఉందని చెప్తుంటారు అనమాట. దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లేషన్ చేస్తేనే పాప బతుకుతుంది, లేకపోతే కష్టం అని చెప్తుంటారు అనమాట. ఆ బోన్ మ్యారో ట్రాన్స్ప్లేషన్కి ఏమైందంటే సిటిజన్ హాస్పిటల్కి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 15 లక్షలు ఇచ్చారు సార్ సీఎం రిలీఫ్ ఫండ్. మా దురదృష్టం ఏంటంటే వచ్చే నెల 15తోనే అది అయిపోతుంది లెటరు. అంటే మాకు ఫుల్ మ్యాచ్ కాకపోతే చేపిస్తానంటే చచ్చిపోతుందంటే మీరు చేపించలేదు సార్. ఇప్పుడు ఆ రిలీఫ్ ఫండ్ కూడా వేస్ట్ అయిపోయింది సార్. అది దానివల్ల కూడా ఇప్పుడు ప్రయోజనం లేదు. అంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది. అక్కడ హాస్పిటల్ కూడా వెళ్తే ఏమంటారంటే డాక్టర్స్ మేనేజ్మెంట్ కూడా అమ్మ ఇది కూడా అవుతుందో గ్యారెంటీ లేదమ్మా, అమౌంట్ కూడా కట్టలేదట, వాళ్ళు అమౌంట్ కూడా పే చేయలేదంట, కష్టం అన్నట్టుగా మాట్లాడేశారు. మాకేంటంటే మేము కోరుకునేది ఏంటంటే మాకు అక్కడి నుంచి మాకు పవన్ కళ్యాణ్ గారు స్పందించి, చంద్రబాబు గారు స్పందించి, మా లోకల్ ఎమ్మెల్యే ఇక్కడ కూడా మనకు రేవంత్ రెడ్డి గారు మాకు ఏంటంటే మాకు ఆధార్ కార్డు ఓటర్ ఐడి అయితే ఇక్కడ ఉంది. మేము అదే మాది రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ గ్రామం కొత్తూరు మండలం. మేము గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. మాకు ఓట్లు అది ఇక్కడ ఉన్నాయి. మాకు రేవంత్ రెడ్డి సార్ కూడా అందరూ అంటున్నారు రేవంత్ రెడ్డి సార్ కూడా మంచోళ్ళు హెల్పింగ్ చేస్తారని అంటున్నారు. మాకేంటంటే పాపకి ట్రాన్స్ప్లేషన్కి మళ్ళీ 15 లక్షలు అవుతాయి అట. 15 లక్షలు మళ్ళీ జనసేన పార్టీ నుంచి అక్కడ పోయి ఓట్లేసి గెలిపించినామన్నారు. మీరు ఓట్లు అక్కడ ఉన్నాయా ఇక్కడ ఉన్నాయా? అంటే ఇప్పుడు అప్పుడైతే ఓట్లు ఉండి సార్. ఇప్పుడు మెయిన్ ఏంటంటే మొన్న రీసెంట్గా 5 months క్రితం అక్కడ మనకి ఏంటంటే పాపది మొత్తం బర్త్ సర్టిఫికేట్ అయితే అన్నీ అక్కడ ఉన్నాయి. అక్కడ ఉండడం వల్ల ఏమైందంటే మనకి ఇప్పుడు అక్కడ చెప్పారన్నమాట మనకి పాపకి ఎలాగుంది కదా ప్రాబ్లము,
మనకి మెయిన్ ఇప్పుడు సార్ని గెలిపిస్తే మనకు పని అయిపోతుంది అని చెప్పారనమాట. మన అనకాపల్లి నియోజకవర్గం నుంచి సార్ని గెలిపించాం మేము. జనసేనకి అది ఓటేసి గెలిపించాం. మనకు పక్కా షూర్ కూడా చెప్పారు అంతా. ఇప్పుడు మొన్న ఓటు వేయలేదు సార్. మొన్న అక్కడ వేసాను సార్. ఆధార్ కార్డు ఏదైతే ఇక్కడ ఉంది పాపది. ఏంటంటే మనకి గ్యారంటీ ఇచ్చారు, పాప మీకు ఏం కాదు అంటారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము అక్కడి నుంచే ఇబ్బంది పడుతున్నాం సార్. 2 నెలల నుంచి మేము ఎక్కడ కదలడానికి కుదరట్లేదు. అందరూ ఏమంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ సార్ కూడా మంచిగా హెల్పింగ్ చేస్తారు అది ఇది అంటున్నారు. కానీ మేము అక్కడికి వెళ్ళడానికి అసలు నాకు 2 months నుంచి నేను ఏసీలో ఉంటున్నాను. అసలు పాప దగ్గర నుంచి వెళ్ళడానికి అసలు అవ్వట్లేదు. మెయిన్ ప్రాబ్లం ఎందుకని అడిగితే ఫీవర్ అనేది పక్కనేటండి. మెయిన్ ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి. ఓ పాజిటివ్ ప్లేట్లెట్స్ పాపకి. ప్లేట్లెట్స్ పడిపోయిన 1,00,000 నుంచి 6,000కి 3,000కి వచ్చేస్తున్నాయి ప్లేట్లెట్స్. ఏంటంటే డాక్టర్స్ ఏమంటారు, మీ దగ్గర ఏమైనా ఓపెన్ ఉంటే డబ్బులు ఉంటే బేగా బోన్ మ్యారేజ్ చేయించుకోండి అయ్యా, లేకపోతే ఇంకా మీ ఇష్టం, జీవితాంతం మీరు ఎక్కడ ఈఎస్ఐలో ఉండాలి. పాపకి అదే ప్రాబ్లం అంటారు. అంటే మీ మీడియా ద్వారా తెలియజేయింది ఏమనకంటే మా పాపకి సీరియస్ కేసు అనమాట. మీరు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రభుత్వం కూడా మాకు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు సార్. రేవంత్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు గారు మా పాపకి దయచేసి ట్రీట్మెంట్ చేయించి మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు సార్. లేకపోతే పాప ఏంటంటే చనిపోతుంది అనమాట. మొత్తం పాప ఏంటంటే ఫుల్ సీరియస్, అదే క్యాన్సర్ టైపు పేషెంట్ అనమాట. పాప సంవత్సరం క్రితం ఫోటో సార్ మన పాపది. ఇది పోయిన సంవత్సరం జూలై 15 సార్ ఫోటో పాపది. ఇప్పుడు పాప ఉన్న ప్రజెంట్ ఇది సార్ సిచ్యువేషన్ పాప అది. ఇంకోటి ఏంటంటే ఈ 2 months నుంచి అప్పుడు సంవత్సరం నుంచి ఉన్నాము, మధ్యలో 2 months వెళ్ళాము సార్ ఇంటికి అంతే. మళ్ళీ 2 months నుంచి ఏమైందంటే మా ఆవిడ ఇంకా అక్కడ ఆమె కూడా ఏం బుర్ర పని చేయట్లేదు అసలు. ఇంకేంటంటే ఆమె ఆ పాపను చూసుకుంటూ కనీసం అంటే నిద్ర కూడా ఉండదు. ఎందుకంటే డాక్టర్లు ఏమంటున్నారు, ఫీవర్ వస్తుందమ్మా, వచ్చినప్పుడు బట్ట అది తొడాలి, లేకపోతే కోమాలోకి వెళ్ళిపోద్ది అంటే ఆమె పని ఇంకా అదే. నిద్రలో ఉంటే ఏముంటుంది, 1 గంటకు రావచ్చు, ఏ టైం కానీ రావచ్చు ఫీవర్. అదేంటంటే కంట్రోల్ అవ్వట్లేదు ఫీవర్. కంట్రోల్ అయిపోయిన కానీ పాపకి నయం అవుతుంది అనుకుంటున్నాం. రోజుకి చూస్తున్నాం సార్, పొద్దు నుంచి రాత్రి అయిపోతుంది చూస్తున్నాం, కానీ మాకేం ఓపు దొరకట్లేదు. మాకేంటంటే అక్కడ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం పాపకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఆ డోనర్ కూడా 15 లక్షలు అంట. అది కూడా మా దగ్గర స్తోమత లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయి మా దగ్గర ఇంకా ఏం లేదు సార్. నాకు పాపకి ట్రీట్మెంట్ చేయించి ఆ హెచ్ఎల్ఏ టైపింగ్ కూడా బోన్ మ్యారో అంటే దానికి 15 లక్షలు అవుతుందంట. అది కూడా అమౌంట్ రిలీజ్ చేసి మా పాపకి హెల్పింగ్ చేయాలని కోరుకుంటున్నాం సార్. మాకు మెయిన్ అది ఈ మ్యాటరు. ఎందుకంటే ఇక్కడి నుంచి కాదు, మాకు అక్కడ సీఎం గారికి కూడా వెళ్ళాలి. మెయిన్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి, అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాలి. మెయిన్ అది సార్ ప్రాబ్లం. మొన్న అక్కడ పారమాలోని చనిపోయారు, అక్కడికి వెళ్ళారు. అక్కడ ఒక్కొక్కరికి ₹1,00,00,000 విరాళం ఇచ్చారు అక్కడ వాళ్ళకి. అలాగే మన పాపది కూడా అదే సేమ్ సిచ్యువేషన్. పాపకి ఏంటంటే మెయిన్ ఇది ప్రాబ్లం. ఒక్క ప్రాబ్లం కాదు, 100 రకాలు వస్తున్నాయి పాపకి. అంటే డాక్టర్లు అడుగుతుంటారు ఏమంటున్నారు అంటే ఏమైనా వస్తాయట పాపకి. ఇది ఒక మ్యాటర్ అని కాదు, ఏ ప్రాబ్లం వస్తుందంట. దానికి మేము ఏం చేయలేమమ్మా. దానికి ప్రెజెంట్ లాస్ట్ ఫైనల్ ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తేనే అవుతుంది, లేకపోతే లేదని చెప్తారు. తెలంగాణ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ రెండు కలిసి మనకి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు సార్. పాపకి ఏంటంటే చిన్న బేబీ అనమాట, 5 years బేబీ సార్ ఇప్పుడు పాప. మెయిన్ అదే ఈఎస్ఐలో ఉంది పాప. అంటే మాకు స్తోమత లేక ఈఎస్ఐలో ఉంచాం. ఈఎస్ఐలో కూడా ఒక సైడ్కి ఒక బెడ్ ఇచ్చేసారు ఇంకా ఈఎస్ఐలోని పాపకి. ఇంకా అక్కడే ఉంటుంది పాప. ఇంకా రోజుకి పొద్దు నుంచి రాత్రి దాకా వెళ్ళడం, జ్వరం తగ్గదు, ఇంకా ఇమ్యూనిటీ పవర్ పడిపోతుంది. అలాగే ఇంకోటి ఓ పాజిటివ్ పేటెంట్స్ కూడా అందరూ అంటున్నారు, అడుగుతూ ఏమంటారు ఈ మంత్లోనే 5 ఇచ్చారు. ఏంది పోయి అలాగా అందరికి ఫోన్ చేస్తాంటే అంటున్నారు, ఏంది బాబు పేటెంట్స్ అంటే ఎవరు బ్లడ్ అంటే ఇస్తారు కానీ పేటెంట్స్ అంటే ఎవరిస్తారు అయ్యా అన్నట్టుగా మాట్లాడుతుంటారు ఎవరైనా కానీ. అది సార్ మా ప్రాబ్లం. సాధ్యమైనంత వరకు అక్కడ ఇంతకుముందు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, దానికి అమౌంట్ రిలీజ్ చేసి ఇంకా కొద్దిగా మాకు 6 months ఇంకా టైం కావాలి సార్. ఎందుకంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి ఫుల్ మ్యాచ్ కాలేదు కాబట్టి ఇంకా 6 months కావాలి సార్ టైము. పాపకి న్యాయం చేయాలి సార్, అది లేకపోతే పాప చనిపోతుంది. అది మెయిన్ ఇంకా అదే సార్ కోరుకుంటాం. మాకు అంతకు మించి ఏం లేదు సార్. నా పేరు సరస్వతి. మీ సమస్య ఏంటమ్మా? ఇప్పుడు ప్రజాభవన్కి వచ్చారు కదా, అప్పుడు మా భూమి మాకు కావాలి సార్. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది ఆ భూమి? మా దగ్గరనే ఉన్నది. మా భూమి మీదనే ఉన్నాము. ఇండ్లు అందులోనే ఉన్నది, చేను అందులోనే ఉన్నది, మా నాయనది, మా అమ్మది, మా చెల్లెళ్ళది సమాధి కూడా అందులోనే ఉన్నది. అందులో కూడా కూలగొట్టి సమాధులు కూడా కూలగొట్టి కూడా తీసుకొని పోయేటట్టు కొడుతున్నాడు. మా అన్న మా అన్న సడ్డకుళ్ళు, మా అన్న పిల్లలు, మా అన్న 2 కొడుకులు, 2 బిడ్డలు, 2 అల్లుళ్ళు. ఇక అలా సపోర్ట్ గా బోకర్గాళ్ళు వస్తున్నారు సార్. ఇప్పుడు నా పేరు మీద, తమ్ముళ్ళ పేరు మీద ఉన్నది.
నా తమ్మిని పేరు నా పేరే ముందు వస్తుంది, మా తమ్మిని పేరు. అయితే ఇప్పుడు మీరు మాట్లాడుకోలేరా? మాట్లాడుకున్నాం, లేదు నీది ఇలరేకలం పోయినాం అని కూడా ఇచ్చేసినాం సార్. ఇలరేకం పోయినాను ఇయ్యను, నేను మా పెళ్లిళ్ళు కాలేదు, మేము ఇయ్యము, మేము ఇస్తాము అని అన్నా నేను. అని అంటే నేను ఇయ్యను, ఒక్కనాడికి ఇయ్యను, నీ పిల్లలకి నేను ఇయ్యను, మా పెళ్లిళ్ళు చేయలే, మా తండ్రి బదులు తండ్రి ఉండే, నువ్వు పట్టించుకోలేవా అని నేను చెప్పేసిన సార్. లేదు నీది ఏడున్నదాన్ని బోకరగాళ్ళు ఏం చేసిండ్రు, సర్పంచులు దిగిపోయిన సర్పంచులు, తెలంగాణ సర్పంచులు ఏం చేసిండ్రు, దానికి మనము లేదు నువ్వు వెళ్ళిపో, నీ తమ్ముడు వెళ్ళిపో, దౌర్జన్యం చేసి అమ్ముకుందామని చూస్తున్నారు సార్. అది హిమాయత్ సాగర్ కట్ట కింద. హిమాయత్ సాగర్ కన్నా మరి మీరు కంప్లైంట్ గిట్ట ఏం చేయలేరా మరి? ఇప్పుడు ఈడ ఇచ్చినాము, మన పోలీసు వాళ్ళ దాంట్లో ఇచ్చినాము. ఏడా? రాజేంద్ర నగర్ పోలీసు. మరి పోలీసు వాళ్ళు ఇంటలేరు, వాళ్ళు కూడా మీరు ఎక్కడన్నా పోవచ్చు కదా, ఎవడన్నా నమ్ముకొని అంటున్నారు. పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ కూడా అంటారు సార్. ఎన్నిసార్లు మీరు కంప్లైంట్? 10-12 ఏళ్ళ సంధిస్తున్నా, ఇట్లనే బాధ పెడుతున్నాడు. పోలీసు వాళ్ళు అసలు పట్టించుకుంటలేరు మమ్మల్ని. పట్టించుకోవాలి, మాకు పోలీసు వాళ్ళు పట్టించుకోవాలి, మండలు పట్టించుకోవాలి, మాకు సీఎం పట్టించుకోవాలి. అయితే రాజేంద్ర నగర్ పిఎస్ వాళ్ళు ఏమంటున్నారు అసలు? పోతే అసలు కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఏమంటారు? ఏమంటలేరు, వస్తాం పో అని ఎలగొడుతున్నారు, వస్తాం పో అని ఎలగొడుతున్నారు. మరి వచ్చి మాట్లాడిరా? వచ్చి మాట్లాడి ఏం చేస్తున్నారు, ఇక్కడక్కడ అంటారు, వాళ్ళని బేరించినట్టు బేరిస్తారు, మమ్మల్ని బేరిస్తారు, వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వచ్చి మాకు మళ్ళీ కొట్టి చంపినా కూడా మాకు దిక్కులేదు, దశలేదు. అంటే ఆ జాగా మరి పోలీసు వాళ్ళు గిట్ట మీ అన్నోళ్ళతో కలిసిపోయినట్టు ఏమన్నా మీకు అనుమానం? ఏమున్నదో ఏమో తెలియదు సార్, ఇక అది పోకరగల్లది అల్లదల్లది మాకు తెలియదు. మా తెలంగాణకు వస్తే చేనాలనే ఉంది, భూమాలనే ఉన్నది. కట్టపొడితే నీళ్లు పొర్రేటి నీళ్ళు అయ్యి పొర్రు అంబేడు తందుకు లేదు, కొనే తందుకు లేదు ఆ భూమి. మళ్ళా కష్టం చేసుకొని తినాలి. 60-70 ఏళ్ళ సంది మా తాతలు ముత్తాతలు కట్ట కట్టినప్పటి సంది అన్ననే కష్టం చేసుకుంటున్నాం, మళ్ళీ తింటున్నాం సార్. ఇంత సొప్ప పెడితే మేము అందులకు ఈయనకు చియానికి ఇచ్చేసినాం. పేపర్లు అమ్మ రాపిచ్చింది, కొడుకు పెద్ద కొడుకు గణపతికి ఇవ్వద్దా అని అంటే ఇచ్చేసేసినాం. ఇప్పుడు వచ్చి ఇచ్చినాం సార్, మాకు సాయం ఇది ఒకటేసారి ఆడుకుంటా ఆయన దగ్గరకు వచ్చిన మధ్య. అయితే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మీరు జనాలకు మంచి జరుగుతుంది అంటారా? జనాలకు మంచిగా జరుగుతున్నది, రాజ్యం అంతా మంచిగా జరుగుతున్నది. అదే నమ్మకంతో వచ్చారు? నమ్మకంతో వచ్చినాం మేము. ఆయన మళ్ళా ఇమా సార్ కట్ట పూడతా కూడా కూల కొడతానే ఉన్నాడు అన్ని. మళ్ళా ఇమా సార్ కట్ట కింద కూడా ఫామ్ హౌస్లు కట్టేసారు. మేమైతే మేము అంబలే సార్, అమ్మమ్మని మస్తుగా అన్నారు. నేను కొట్లాడే నేను అమ్మను, కష్టం చేసుకొని తింటా, రెక్కలు ఇరిచి కష్టం చేసుకొని తింటా అని నా చెన్నెలను చదువుకుంటా, నా తమ్మిని చదువుకుంటానన్న. అయ్యో అడుగుతున్నాడు. ఇప్పుడు మళ్ళా మండలంలో ఏం పెట్టుకున్నారో మన ఏంది అది ఏంది రిజిస్టర్ చేస్తేందుకు మళ్ళా మరి ఇప్పుడు బేస్తారం శుక్రవారం నాడు భూమంతా పొరిచ్చారు ఫోటోలు. ఇప్పుడు పేపర్ అన్ని తీసుకొచ్చి ఇప్పుడు రాపిచ్చి ఇచ్చినాం. ఆ నెంబర్ పెట్టేసినాం సార్, లోపల ఏమన్నారు రాసి పెట్టేసినాం అన్నారు. మండలం పంపిస్తామన్నారు, కలెక్టర్లకు వాళ్ళకి పంపిస్తామని చెప్పిస్తాం. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఆదివారం నాడు సండే రోజు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రౌడ్ షీటర్ తీసుకొచ్చి వేరే వాళ్ళకి వచ్చి సిటీ వాళ్ళకి అమ్ముతారంట సార్. మరి మీ అన్న వాళ్ళు మా అల్లుళ్ళు బిడ్డలు వాళ్ళంతా మరి పోలీసులకు చెప్పారా? మీరు పోలీస్ స్టేషన్ లో చెప్పిన సార్, ఇన్ని పోలీసు చేస్తా ఉంటే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఏం మాట్లాడలేరు. మరి ఆ తీసిపెట్టి దునియా కానీ కూడా వాళ్ళని ఏం మాట్లాడలేరు. మమ్మల్ని పోవద్దు అంటున్నారు. మరి మా దగ్గరికి కొట్లాడతారు, మీరు పోకపోగానే ఈ మాది సర్పంచులు మీ పెద్ద మనుషులు ఏమంటారు, వాళ్ళకి ఇచ్చేసుకోరు, మీరు పెళ్లి కాలేదు కదా, మీరు ఎడడం తాగురు అంటారు సార్. అందరు కన్సల్ట్ పెద్దోళ్ళు అంటారు. ఊరు పెద్ద మనుషులు ఏమంటారు అంటే, మీరు వాళ్ళకి పోనీ అమ్ముకొని పోనీ, ఎన్ని కొట్టగానే అమ్ముకొని పోనీ అంటే, ఇప్పుడు మరి మేము బతుకు ఎట్లా చేస్తారు? మాది 4 పెళ్లిళ్ళు కాలేదు. ఇప్పుడు 2 పెళ్లి కాకనే మా తమ్ముడు చనిపోయిండు, ఒక వికలాంగం చనిపోయింది, మా అమ్మ చనిపోయింది, తండ్రి చనిపోయిండు. ఇప్పుడు 3 ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు మేము ఉన్నాము. ఇప్పుడు మేము మా బతుకు తెరువు ఎట్లా, మేము ఎట్లా మరి? ఇప్పుడు అందుకే ఏదైనా మాకు సేమ్ సాయం చేస్తారని మీకు వచ్చాం సార్. అందరికి మేలు జరుగుతున్నది. ఇప్పుడు మీరు కూడా విలేకరులు కూడా మాకు కూడా ఇంత న్యాయం చేయాలి సార్. సరే, అన్ని పోలీసు కంప్లైంట్ ఇచ్చినా కానీ కూడా మరి ఎక్కడ చేస్తారో వస్తలేదు సార్ మాకు. ఇప్పుడు పెట్టాము, ఇప్పుడు 5 సార్లు వచ్చాం సార్ మేము. ఇప్పుడు రౌడ్ షీటర్ తీసుకొచ్చి అమ్మిపిస్తానికి బయానా తీసుకుంటారట. వాళ్ళు వెళ్ళిపోరు మీరు అంటే వాళ్ళ దగ్గర మా దగ్గర పేపర్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర పేపర్లు లేవు. మేము ఎట్టిస్తాం సార్ పేపర్ ఏమంటే మేము పేపర్ కూడా ఇస్తలేము.
మరి మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటారా? మరి మేము న్యాయం జరుగుతుందని వచ్చినాం సార్ ఇక్కడికి. మేము ఇన్ని రోజులు తల్లి మేము మాకు ఎక్కడ తెలియకపోతే ఇక్కడ చెప్తే ఇక్కడ వీడికి వచ్చాం సార్. మేము అన్నీ ఎక్కడ తాగితే అక్కడ కులగొట్టి వేపిస్తున్నాం. ఇటు అక్రమంగా రౌడీ చీటారు వాళ్ళు వీళ్ళు వచ్చి చేసేస్తే అక్కడ టీవీలలో వార్తలు విని మేము ఇక్కడికి వచ్చి రాపించినాం సార్. మరి మాకు కూడా అట్లే మా భూమి మీద రాకోకుండా రౌడీ చీటారు వీళ్ళు వాళ్ళ అల్లుళ్ళు వీళ్ళు మాకు కూడా ఇయ్యాలి సార్. మాకు మీరు కూడా మాకు ఏమైనా హెల్ప్ చేయాలి. సరే సరే. అమ్మ నీ పేరమ్మా? నా పేరు అంజమ్మ సార్. ఎక్కడి నుంచి వచ్చిరామ్మా? కోస్గి కొడంగ సార్. ఎందుకు ఇంత బాధపడుకుంటా ఈ ప్రజావానికి వచ్చి ఎందుకు ఇంత వెళ్తున్నారంటే వచ్చిన సార్ న్యాయం జరుగుతుందంటే వచ్చిన కానీ నాకేం న్యాయం కనిపించలేదు సార్. దేని గురించి అసలు ఏమైంది సమస్య? ఏంది? భర్త నుంచి సార్ తల్లిదండ్రుల నుంచి సార్. ఏమైంది? భర్త ఏమంటున్నారు? 2 ఎకరాలు పట్టా చేసి ఇస్తున్నారు సార్. ఆ రోజు ఈ రోజు చేస్తలేడు సార్. మరుదులతోటి యారెళ్లతోటి అన్ని భరించి కూడా ఇప్పుడు భర్త కూడా దక్కనిస్తలేడు సార్. ఇంట్లో మాటికి సాగు దెబ్బలు కొడుతున్నారు సార్. ఎంతకని ఆయన యారెళ్లతోటి అడవిలతోటి ఒక మాకు మహిళా సంఘంలో కూడా వేసిండు సార్. నాకు ఒక పూర చిత్రగింత లెక్క చేస్తాడు సార్. ఒక పరాయి మనిషి లెక్క కూడా చూడడు. ఉంటే ఉండు తావు అంటాడు. పేరుకి మ్యారేజ్ చేసుకున్నాడు కానీ నాకు ఒక బిడ్డ లెక్క చూడాడు. బిడ్డ లెక్క అయినా కూడా నాకు ఒకటే పరాయి లెక్క చూస్తాడు. మీ తల్లిదండ్రులు ఏమన్నారు మరి? మా తల్లిదండ్రులు ఏమంటారు సార్, ఉంటే ఉండు తావు అంటారు. ఆయన కూడా చెప్పిన ఆ రోజు వచ్చినప్పుడే చెప్పిన, చూడు డాడీ మళ్ళీ మీరు ఏమైనా చేస్తారా లేదా, లేకుంటే నేను సార్ దగ్గరికి వెళ్తా. అందరు వెళ్తున్నారంట సీఎం సార్ తోటి వెళ్తా అంటే మీ ఇంట్లో పెళ్లి చేసారా మరి? నువ్వే చేసుకున్నావా? వాళ్ళే చేసిండు సార్. మా డాడీ చూసిండు సార్, మాకు తెలియదు. మా డాడీ చూసి మా డాడీ చేసిండు. ఇప్పుడు ఏమంటున్నారు, నువ్వే వెళ్ళినావంటారు. ఇప్పుడు అందరు మోసం చేసి నా మీద దొబ్బుతుండ్రు. అంత 60-70 ఏళ్ళ ముసలానికి ఎవరైనా చేసుకుంటారు సార్. ఇప్పుడు ఇట్లా బాధపడుతున్నా, ఇట్లా తన్నులు తింటున్నా, ఇంత భరిస్తున్నా కూడా ఎవరికి పట్టించుకుంటలేదు సార్. ఆయన నుంచి మా తండ్రి నుంచి భూమి వస్తేనే నేను బతుకుతాను సార్. నేను బతుకుతాను, నా బిడ్డ కూడా బతుకుతుంది. ఎన్నేళ్ళమ్మా నీ బిడ్డకి? నా బిడ్డ ఇప్పుడు 11 ఏళ్ళు ఉంటుంది. 3వ తరగతి సార్. హాస్టల్ ఉంది సార్, గుల్కురా హాస్టల్ ఉంది సార్. అమ్మ ఎక్కడ ఉంది, నేను ఇక్కడ కూలి నాలి చేసుకొని బతుకుతే కూడా నాకు 10 రూపాయలు ఉంటుంది సార్. అన్ని కూర్చుకుంటాడు, అన్ని చేసుకుంటారు సార్. 1 ఎకరా భూమి అమ్మి ట్రాక్టర్ తెచ్చిండు. అదింత మా చిన్న మరిది వాళ్ళు. ఇప్పుడు నాకు ఏ దారి లేదు సార్. చెప్పలేక అంత ఆడుకొని తిన్నట్లు ఉంది నా పరిస్థితి. ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటే అర్థం చేసుకుంటలే. సర్పంచ్ గాని మా ఊరోళ్ళు ఎవరు చెప్తే కూడా పట్టించుకున్నాడు ఆయన. ఏం చెప్తామమ్మా, ఎన్ని మాటలు చెప్తాము, వాడినట్టు అట్లా లేడంటారు. పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిన సార్. ఏమన్నారు? SI సార్లు 10 SI సార్లు మారిపోయిండ్రు. అమ్మ మేము ఎంత చెప్తాం అంత ఆగబోతుంది అంటారు. కొడితే కూడా నీకు కొట్టినని అంటారు. వాడిని ముసలోడు ఉన్నని కొట్టారు సార్. అయితే కూడా వాడు విన్నాడు, చెయ్యడు సార్. ఇప్పుడు సీఎం సార్ దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం జరగాలని అనుకుంటున్నా. ఇప్పుడు సార్ చేస్తాడా, లేకుంటే నాకేమైనా చేసుకొని సావమంటాడా? నాకు రెండోసారి ఒకసారి 12 దినాలు ఒకసారి వచ్చిన, ఇంకా మళ్ళీ ఈ రోజు నష్టం వచ్చిన సార్. ఏమన్నారు ఇంత ముందు? ఏమన్నారు మరి లోపల అధికారులు? ఇప్పుడు ఏమంటున్నారు? మిషేజ్ వచ్చింది సార్ ఫోన్ లా. ఆ మిషేజ్ వస్తే అక్కడ SP దగ్గరికి వెళ్ళమని చెప్పిండ్రు సార్. SP దగ్గర ఎక్కడ జరిగితే కూడా నాకు న్యాయం జరగదు సార్. ముఖ్యమంత్రి సార్ తోటి జరగాలని నేను కోరుకుంటున్నా మనసు. SP దగ్గర పోయి కలిసినా మరి? ఏమన్నారు? ఇప్పుడు ఇల్లు భూమి గురించి అంటే మేము ఇప్పియమమ్మా, కొడితే ఏమని చెప్తే మేము బెదిరిస్తామని ఒకటే చెప్పి. ఎవరిని కొట్టి బెదిరిస్తారంట? మా భర్తకే గానీ మా మరుదులకే గానీ అందరు మస్తు భరించి భూమి ఇల్లు ఏమి ఇప్పియం, మేము కోర్టులో చూసుకున్నాలంటారు. మేము కోర్టులో పెట్టుకుని ఎప్పుడు కొన్నా నేను పేదదాన్ని ఇస్తారు. అన్ని డబ్బులు కావాలంటే నా నుంచి కూడా కాదు, కూలీ నాలి చేసి పెట్టిన. ఇప్పుడు అందరు నాకు మోసమే చేస్తున్నా. తండ్రి నుంచి కానీ మా తండ్రి కూడా చాలా మోసం చేసినారు సార్. మొగోళ్ళ లెక్క కష్టపడ్డాను. మేము 5 మంది ఎక్కడ చేయలేను. మా 2 అక్కలు ఉంటారు. వాళ్ళకు కూడా చెప్పిన నేను, మనం మీడియా తర్వాత వెళ్దాము, మనకు న్యాయం జరుగుతుంది అంటే కూడా వాళ్ళు రావట్లేరు. పుణ్యం కంటే తీసుకుంటామంటున్నారు. నేను ఒక్కదాన్ని పోరాడుతున్నా, నాకు ఎవరు పట్టించుకుంటలేరు. నాకు ఒక్కదానికన్నా 1 ఎకరా రావాలని అట్లా నేను మనసు పూర్తిగా కోరుకుంటున్నా సార్. ఏం పని చేయాలంటే కూడా చేత కాదు. అన్ని సాగు దెబ్బలు కొట్టిండు. నెత్తి కూడా పూర తిరుగుతుంది సార్. గడ్డి మందు వస్తున్నా, పిచ్చి అయిపోతుంది. పట్టులో చనిపోతే నా బిడ్డ అనాథ అవుతుందని నా బిడ్డ గురించి బాధపడుతున్నా. ఏం బాధ ఏం పడొద్దమ్మా. ఇక్కడ ఎవరికి చెప్తే కూడా పట్టించుకుంటలేరు. పట్టించుకుంటలేరు. అప్పుడు పూర్తి చెప్తుండ్రు అవుతుందని, ఇంకా కానీ లేదు. 12 రోజులు ఎట్లా స్పందిస్తారు లోపల? నువ్వు ఇప్పుడు ఏం చెప్తారు సార్, కానీ ఇంతకైతే చెప్తున్నారు. ఇంకా ముందలైతే నాకేం అయితే లేదు. 12 రోజులు అయింది వచ్చి. నేను 12 రోజుల తర్వాత ఇంకా నా స్కూల్ వచ్చిన. నైట్ బేగంపేటలో అనుకున్నా.
దోమలు కరుగుతున్నాయి, మంచిదే చెడ్డదే, మాకు బట్ట పుట్టకి ఏం లేదు సార్. 10 రోజులు ఒక్కదాని వచ్చిన ఊరు నుంచి వచ్చిన సార్. ఏడా మీ ఊరు మా కోతికి కొడంగల్. కొడంగల్ అన్నావు కదా, ఆడ తిరుపతి రెడ్డి సార్ కలుస్తాడేమన్నా కొడంగల్లా, ఆయన కూడా కలవలేదు. అయితే ఇక్కడ ఉన్నాడంటే ఇక్కడ వచ్చిన, ఇక్కడ న్యాయం జరుగుతుంది ఏమన్నట్లా పిచ్చి తిరుగుతున్నా సార్. మంది కూడా ఏమనుకుంటారు, ఇది ఊరికే తిరుగుతున్నాను, నా బతుకు గురించి నేను తిరుగుతున్నా సార్. లంచతనం లేదు, దొంగతనం లేదు, నా బతుకు ఏడైతే అవుతుంది అన్నట్లా నేను పిచ్చి తిరిగినట్లా తిరుగుతాను. మా పేరు రాములు, ఇంట్లో రాములు. ఎక్కడి నుంచి వచ్చారన్న? మాది జనగాం డిస్ట్రిక్ట్ బచ్చనపేట మండలం నారాయణపురం గ్రామం అండి. మీ సమస్య ఏంటన్న? ఇప్పుడు మాది భూ సమస్య అన్న, మాది భూ సమస్య. ఎప్పటి నుంచి అసలు ఏంటి? అయితే మేము 2004లో మేము భూమి కొనుక్కోవడం జరిగింది. 4 ఎకరాల 20 గుంటల భూమి మేము కొనుక్కోవడం జరిగింది. అయితే అది 2004 నుంచి మేము ఇప్పటి వరకు సాగు చేసుకుంటున్నాం, దున్నుకుంటున్నాం, పెట్టుకుంటున్నాము. అయితే ఈ ధరణి 2018-16 మధ్యలో వచ్చింది కాబట్టి అది మా పాలే వాళ్ళ రికార్డులోకి వెళ్ళిపోయింది. ఆ భూమి కబ్జాకు మాత్రమే మేము ఉన్నాం, మా రికార్డ్ అనేది మొత్తమే లేకుండా పోయింది. ఎవరి పేరు మీద ఇప్పుడు పట్టా గిట్ట? పట్టా ఇండ్ల భూపాలు, సిద్ధరాములు, చిన్నయ్యలయ్య, వీళ్ళంతా ఎవరు? వీళ్ళు మా పాలి వాళ్ళు, మా పాలి వాళ్ళు పక్క పాలోళ్ళు, వాళ్ళ పేరు మీద మారడం జరిగింది ధరణి వచ్చినాక. అంత ముందుకు మేమే దున్నుకున్నాం, అప్పటి వరకు ఏ సప్పుడు లేదు, ఎవరు ఏమీ అనలే. ఇప్పుడు వాళ్ళ పేరు మీద అవ్వడంతో మమ్మల్ని కబ్జా ఇచ్చిపెట్టి ఇప్పుడు మేము 20 ఏళ్ళు అవుతుంది. 2004 అంటే 2024 ఇది 2004 నుంచి అంటే 20 ఏళ్ళ నుంచి మేము దున్నుకున్నాం. ఇప్పుడు వాళ్ళ పేరు మీద పాస్బుక్ లో రావడంతో మమ్మల్ని కబ్జా ఇచ్చిపెట్టమని చెప్పేసి దౌర్జన్యానికి రావడం జరిగింది మా పాలి వాళ్ళు. అయితే ఇక్కడికి వచ్చాము మేము, ఏది ప్రజాభవన్కి వచ్చాము, మాకేమన్నా న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం. అంటే మీ జిల్లాలో మరి మీ మండలంలో ఎవరికి కంప్లైంట్? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము. ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే మీరు వాళ్ళు ఇద్దరు తీసుకొని మీరు గొడవలు లేకుండా సమస్యను పరిష్కరించుకోరు అంటే సరే అని చెప్పేసి సమస్యను పరిష్కరించుకోమని చెప్పారు. చెప్తే సరే అని అక్కడ వాళ్ళు చెప్పారు, మేము కూడా ఒప్పుకున్నాం. వాళ్ళకు కూడా కంప్లైంట్ రాసిచ్చాం. పోలీస్ స్టేషన్ లో కూడా మేము నలుగురిలో కూర్చొని మేము తస్వీ చేసుకొని వస్తామని చెప్పేసి రాసిచ్చాము. ఊర్లో పోయినాక వీళ్ళంతా ఒకటి ఏం చేశారంటే మాకు పెద్ద మనుషులు అవసరం లేదు, అది మాది భూమి, మా పేరు మీద వస్తుంది, మాకు అవసరం లేదు ఏ పేద మనిషి. మా పాలి వాళ్ళు, పోలీసు వాళ్ళకి సంబంధం లేదు. ఆ పోలీసు వాళ్ళకు వాళ్ళు ఏమన్నారంటే కూర్చొని మాట్లాడుకోండి, కాదంటే మీ మీద కేసు చేసి కోర్టులో మీరు తెలుసుకోండి అని చెప్పడం జరిగింది. అయితే మాకు కోర్టులకి ఇట్లా ఎందుకు సార్, కూర్చొని మాట్లాడుకుంటాం, వాళ్ళు మేమే ఇద్దరు తెచ్చుకొని మాట్లాడుకుంటాము అని చెప్పేసి అక్కడ కాగితం రాసి ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో ఇప్పటికి కూడా కాగితం ఉంది, అది ఇప్పటికి కూడా పరిష్కారం కాలేదు. అక్కడ కూర్చొని ఊర్లోకి పోయి పెద్ద మనుషులను పిలిపియడం జరిగింది. జరిగితే మాకు పెద్ద మనుషులు అవసరం లేదు, మేము చెప్పిందే పెద్ద మనుషులు వినాలని చెప్పేసి రౌడీజంగా చెప్పడం జరిగింది. పెద్ద మనుషులు ఏం చేశారంటే మరి మేము చెప్తే వినట్లేదు వాళ్ళు, మేము చెప్పని తినప్పుడు మీ ఇష్టం వాళ్ళ ఇష్టం అని చెప్పేసి వాళ్ళు కూడా చేతులు ఎత్తేయడం జరిగింది. అంటే మీరు అడగలేరా మరి మీరు పెద్ద మనుషులు ఎందుకున్నారు? మరి ఇట్లా అడిగితే వాళ్ళు ఎవరు మాకు చెప్పడం అని వాళ్ళు బెదిరియడం జరిగింది, పెద్ద మనిషినే బెదిరియడం జరిగింది. నిన్న సుగ అయితే ఇంత సిద్ధరాములు మాకు ఏ పెద్ద మనుషులు లేరు, మాకు మేమే పెద్ద మనుషులు. అట్లయితే ఎట్లయితే సారు, నీ ఇద్దరు నా ఇద్దరు నాకేమి న్యాయం చేస్తారు, న్యాయం చేస్తే నేను ఊకుంటా సారు అని అన్నా. మాకు అవసరం లేదు, నువ్వు తెచ్చుకో. మరి ప్రజావాణి కేంద్రం ఆడ జిల్లాలలో కూడా పెట్టిరు కొన్ని, మరి అక్కడ చెప్పుకోలేరా? మరి మీరు అక్కడ లేదన్న, ప్రజావాణి ఇష్యూ లేదు జిల్లాలలో. ఏమున్నా ఇక్కడ బేగంపేటలో ఉన్న ఏదైతే జ్యోతిరావు పూలే భవన్ పెట్టారో ఇక్కడికి రావడం జరుగుతుంది. అక్కడ పరిష్కారాలు లేకనే ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రజావాణి అనేది అక్కడ గ్రామాలలో అసలే లేదు. ఇప్పుడు ప్రజల సమస్యల పైన ప్రతి గ్రామానికి వెళ్ళాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇష్యూ చేశారు. ఏ ఆఫీసర్ అయినా ఏ సమస్య ఉన్నా పరిష్కరించాలి గ్రామాలలో, కానీ ఇంతవరకు ఏ ఆఫీసర్ ఎవరు రావట్లేదు. ఏ ఆఫీసర్ వస్తుండో చెప్పండి, ఒక గ్రామ సెక్రటరీ తప్ప గ్రామాలలో ఏ ఆఫీసరు రివ్యూ చేయడం జరగట్లేదు. ఎంఆర్ఓ గాని, కలెక్టర్ గాని, ఆర్డీఓ గాని, ఎవరు ఎంపీడీఓ గాని ఎవరు రావడం లేదు. మరి రేవంత్ రెడ్డి ప్రజాపాలన ఎట్లుంది? మరి ఎవరు రావట్లేదు, ఎట్లుంటుంది? జనాలు ఎట్లా ఉన్నారు అంటే ఇప్పుడు జనాలు ఏమంటున్నారు అంటే ఇక్కడ జిల్లాలలో సమస్య పరిష్కారం కావట్లేదు కాబట్టి డైరెక్ట్ సీఎం దగ్గరికి వెళ్ళాలని ప్రజలు అందరూ అనుకోవడం జరిగింది. అందుకే ఇవాళ మేము ప్రజా దర్బార్కు రావడం జరుగుతుంది. ఇప్పుడు మరి లోపల అధికారులు ఏమంటున్నారు? లోపల అధికారులు మా కంప్లైంట్ ని తీసుకున్నారు, మాకు 2 days లో మీకు ఫోన్ వస్తుందని చెప్పారు. దాని గురించి వెయిట్ చేస్తాం. मेरा नाम आमिना बेगम है। किधर से आ रहे हो? झिर्रा हरी दरगाह। और मेरे को बहुत परेशानी है भाई, मैं किराए के घरों में रह रही हूँ, किराए के घरों में रह रही हूँ भाई। मेरे बच्चे छोटे छोटे मेरे बच्चे हैं,
किराए के घरों में रह रही हूँ, एक एक किराया 10-10 हजार 5-5 हजार 8-8 हजार देते देते बंद हो जा रहा। मेरे को तंग हो जा रही मैं। मेरा मर्द कमाने का ना धमाने का, खाली उन्हें जाने का ना करने का। उन्हें हमारा शहर उन्हें लाना तो खाना, हम मेहनत करते बंगलों में तो हमारे बच्चों को पालना हम लोग। ना राशन कार्ड है हमारा, ना कॉपिन का वो 2500 को डालते बोले वो भी नहीं डाले, ना कुछ नहीं क्या नहीं। तो कैसा करना, डबल बेड का भी नहीं है, कुछ नहीं है। और हमारी तबीयत बहुत खराब हो जा रही, रोज आते रह रहे जाते रह रहे। पहले मेरे को बीपी है, हार्ट की प्रॉब्लम है मेरे को। अगर ऐसे ही रोज फिरते जाएंगे, कैसे रहना बैठे तो भी जरा हमको ये बीमारियां नहीं हुए, कुछ नहीं हुए, जरा सुकून में थे। इन्हों बैठे जब से तो अभी बीमारियां हो गए, पूरा पैसा जा रहा दवाखाने को हमारे को। केसीआर का सरकार अच्छा दिखा आपको, ना तो रेवंत रेड्डी का सरकार कैसा? केसीआर का अच्छा दिखा, केसीआर अन्ना अच्छा दिखे। इन्हों बैठे जब से तो 1 रुपए का हमारे को कुछ भी नहीं करे, ना 2500 का करे, ना कुछ नहीं क्या नहीं। किसका भी लोन पूछने गए तो लोन तक नहीं दे रहे हमारे को। खाली खर्चा मिट्टियाँ लियो मिट्टियों में जाओ बोल के बोल रहे लोग। मिट्टियाँ देने के ऐसे ठहर जा रहे पकड़ के हमको ये ऐसे अदल बदल दियो बोले तो कोई नहीं दे रहे। हम कैसा करना साहब बोलिए, आप ही बोलिए। ना हमको राशन कार्ड है, ना हमको अप्लाई करे वो स्कीम को पूरा। हाँ करे, पकड़ के कुछ भी एक्शन नहीं दे रहे, ना कुछ नहीं क्या नहीं। इससे तो ये तीसरी चौथी बार है हम लोग आके आने का। हाँ। पहले बार आए तो क्या बोले, अभी क्या बोल रहे हैं? हटा लिए, फिर इसके बाद में फिर ले लिए, फिर आप फार्मा लिए, फिर इसके बाद में अब 2 महीने के बाद में देखो बोले। अब 2 महीने के बाद में देखे बाद में जो होगा उनके ऊपर हम लोग एक्शन लगाएंगे गांधी भवन पे। 2016 से अभी तक अभी एक भी रिसीव नहीं हुआ। हम लोग किराया भर भर के आज 15 साल से परेशान है। घर का किराया भर। कौन सा डबल बेडरूम का? हाँ। आपको अभी नहीं आया। एक सालों से किराया देके बस 4 बच्चे स्कूल पढ़ाना, फिर किराया देना, खाना पीना बोले तो मुश्किल है। इतना परेशान हो जा रहे हैं। तो डबल बेडरूम को आप अप्लाई करे? हाँ 2016 से करे, फिर यहाँ भी 2 बार आए अभी तक। एक्सेप्ट हुआ। केसीआर के सरकार में नहीं आया? नहीं आया। रेवंत रेड्डी के सरकार में भी नहीं आया अभी तक। तो कुछ भी नहीं आया। गैस का हुआ ना लाइट का हुआ, अभी भी ना कुछ भी नहीं हुआ। अभी ये भी रेवंत रेड्डी की सरकार में भी अभी कुछ भी नहीं हुआ हम लोग। तो अभी प्लीज जरा रिक्वेस्ट है कि हमको जल्द से जल्द कोशिश करके किराए के घर वालों को देखना। 5-5 6 बच्चे वाले हम, मेरे को 4 बच्चे हैं। स्कूल पढ़ाना, खाना पीना बोले तो बहुत मुश्किल हो रही। बेशीरों का कारोबार करके जीने वाले लोग हम लोग वहाँ से वहाँ बदल लेते फिर रहे घर। इसलिए बोल के प्रॉब्लम है, जरा जल्द से जल्द आप आवाज उठा के। कितने बार आए आप इधर प्रजा? मैं ये 2 बार आई है यहाँ पर प्रजा फलानों में भी घर के वास्ते। 3-4 बार आ गए अभी तक। 2-3 बार आके क्या बोल रहे अंदर सरकार? ले रहे 2 बार ले लिए होता इंक्वायरी को आता बोल के बोल रहे। दशहरे के बाद आते कहते अभी होता। कब आते बोले? दशहरे के बाद आते। दशहरे के बाद आज बोले वो बात। दशहरे के बाद आते बोले। पहले तो कुछ भी नहीं बोले, ले लिए बैठ गए खाली। मिलने वालों को डबल मिल जा रहा है। 250 वालों को मिल रहे, 250 वालों को हमारे पास जितने भी हमारे आंखों के सामने है 250 वालों को मिला, फिर बीबी 250 वालों को 4 घर डबल बेडरूम के। तो केसीआर के सरकार में तो पूरे 250 वाले 6 बस्ती में हमारे। 20 साल पहले शोहर को मिला, अपने फिल्म के वाइफ को मिला। मिलने वाले को डबल मिल जा रहे, नहीं मिलने वाले क्या करना। वाइफ शोहर को आया तो आया, वाइफ को भी आया, भाव को आया, बेटे को आया। 4-4 एक फैमिली में पूरे को आ रहे। एक फैमिली में 4-4 जनों को आ रहे। फिर हम क्या करना, इंक्वायरी करके सही देना आप लोग। अच्छा ठीक है। ये तो हम लोगों को भी मालूम होता ना, आप लोग इंक्वायरी करके दे रहे बोल के। हम भी कितने 20 साल से फिर रहे घरों को। 26 साल 27 साल होगा शादी होके, किराए का दे के बस हो जा रहे। अच्छा। देखते देखते महीना आ रहा, किराया, लाइट की बिल, कल की बिल, सबका देना पड़ रहा। ठीक है, ठीक है।